తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారు. అయినా సర్పంచ్ నుండి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు. రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్టీ మారినా ప్రజల్లో ఆదరాభిమానాలు పొందారు. ఏ పార్టీ నుంచి ఎన్నికైనా ప్రజా సమస్యలపై పోరాటం ఆపలేదు. అందుకే ఆమె ప్రజల మనిషిగా పేరు తెచ్చుకుంటున్నారు. అయితే తమ సామాజిక వర్గం కోసం పోరాటం చేసిన కోవా లక్ష్మి ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా సక్సెస్ అవుతున్నారా? ప్రతిపక్షంలో ఉండడంతో డీలా పడ్డారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. కొమరం భీం జిల్లాలోని 2 శాసనసభ నియోజకవర్గాలలో ఆసిఫాబాద్ నియోజకవర్గం ఒకటి కాగా రెండోది సిర్పూర్ నియోజకవర్గం. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఎక్కువగా గిరిజనులు ఉండటంతో ఈ నియోజకవర్గం ఎస్టీలకు రిజర్వ్ చేయబడింది. 2009కి ముందు వరకు ఈ నియోజకవర్గంలో ఆసిఫాబాద్, వాంకిడి, తిర్యాని, రెబ్బెన, తాండు బెల్లంపల్లి మండలాలు ఉండేవి. 2009లో జరిగిన పునర్విభజన అనంతరం వాంకిడి, తిర్యాని, రెబ్బెన, కెరమేరి, జైనూర్, సిర్పూర్, లింగాపూర్, నార్నూర్, గాదిగూడ 10 మండలాలతో కలిపి ఆసిఫాబాద్ నియోజకవర్గం ఏర్పడింది. ఇవి పూర్తిగా ఏజెన్సీ మండలాలు కావడంతో 2009 నుంచి ఎస్టీకి రిజర్వ్ చేయబడింది. పునర్విభజనకి ముందు ఆసిఫాబాద్ ఎస్సీలకు రిజర్వ్గా ఉండేది. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి వారసత్వ రాజకీయాల్లో నుంచే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఆమె తండ్రి కొట్నాక్ భీమ్రావు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు. ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా పనిచేశారు. భీమ్రావు పివి నరసింహారావు మంత్రివర్గంలో గిరిజన వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. అలాగే నెదురుమల్లి జనార్దన్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. ఆయన కూతురే కోవా లక్ష్మి. ఆమె ప్రభుత్వ పాఠశాల నుంచి 10వ తరగతి పూర్తి చేశారు. 1986లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసిన కోవా సోనేరావును ఆమె వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి ఆమె కోవా లక్ష్మిగా పిలువబడుతున్నారు. కోవా లక్ష్మి తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. 1995లో తిర్యాని మండలం పంగిడీమా ఎంపీటీసీగా, 2001లో ఎంపీపీగా గెలిచారు. 2006లో టీడీపీ నుంచి ఆసిఫాబాద్ సర్పంచ్గా పనిచేశారు. 2010 తెలంగాణ ఉద్యమ సమయంలో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. ఇక 2013లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఆసిఫాబాద్ సర్పంచ్గా రెండోసారి గెలుపొందారు. కోవా లక్ష్మి 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సక్కుపైన 19,055 ఓట్ల మెజార్టీతో గెలిచి ఎమ్మెల్యేగా తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సక్కు చేతిలో 171 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయితే 2019లో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో జైనూర్ జెడ్పీటీసీ స్థానం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికై కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. తిరిగి 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి 83,036 ఓట్ల భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి అజ్మేరా శ్యామ్ నాయక్ పైన విజయం సాధించి రెండోసారి ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
అయితే కోవాలక్ష్మి గతంలో ఎమ్మెల్యేగా జిల్లా జడ్పీ చైర్పర్సన్గా పనిచేయడంతో పరిపాలనాపరమైన అనుభవం సంపాదించారనే చెప్పవచ్చు. ప్రజల్లో బాగానే తిరిగి ప్రజా సమస్యలను పరిష్కరిస్తారనే టాక్ ఉంది. కరోనా సమయంలో ఎంతో మందికి సహాయ సహకారాలు అందించారని ఆమె అనుచరులు చెబుతారు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉండటంతో ప్రభుత్వ పాఠశాలలను, హాస్టళ్లను సందర్శించి విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యేగా గతంలో పలు అభివృద్ధి పనులను చేపట్టారని, కానీ ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉండటంతో అభివృద్ధి పనులు చేయటం కష్టమేనని నియోజకవర్గంలో టాక్ ఉంది.